కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయితే గత 14 రోజులుగా ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాఫ్ నర్సుల భర్తీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. వైద్య ఆరోగ్య శాఖల రెండో ఏఎన్ఎంలుగా కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని గత 13 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో కూడా నిరవధిక సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. ఇక ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టి కూడా నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది ఏఎన్ఎం ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నటువంటి చెప్పడం ఏంది, మీ పరిస్థితి ఏంది, ఎందుకు మీరు ఆందోళన చేస్తూ ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఆందోళన కొనసాగుతూ ఉంది? 15 రోజుల నుండి రోడ్ల మీదనే ఉంటున్నాము. మేము చేసే పనులు కూడా రోడ్ల మీదనే ఉన్నాయి. మమ్మల్ని ఎవరు కనికరించట్లేదు. ఈరోజు మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలో 13 రోజుల నుండి టెంట్ వేసుకొని కూర్చున్నాము. ఏ అధికారి వచ్చి మమ్మల్ని మాట్లాడిపించేది లేదు. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగేది ఎవరూ లేరు. అది వదిలిపెట్టి కలెక్టరేట్కి వచ్చినాము. ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మేము కోరేది ఒకటి నోటిఫికేషన్ రద్దు చేయాలి, ఉన్న పలంగా అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే ఈ కొత్తగా చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అటువంటి పరిస్థితి ఉన్నది? ఇప్పుడు మేము గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్టులోనే చేస్తున్నాం. అయితే వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ వేసి దాంట్లో 44 సంవత్సరాల వరకే ఏజీ అన్నారు. ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు. ఇప్పుడు 52 సంవత్సరాలకి ఇప్పుడు నేను ఏం ఎగ్జామ్ రాస్తా? 44 సంవత్సరాలు అంటే నేను అప్లై చేసుకునే అర్హత కూడా నాకు లేదు. అట్లాంటప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాస్తాం? నాకు మనవరాళ్ళు నేను చదివి రాయాలంటే కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నా. మాకు ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడనే రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నాము. అయితే ఇంతకు ముందు కూడా మనము ఆగస్టు 5 నుండి మేము నిరసన కార్యక్రమాలు చాలా చేసినాం. వంట వార్పు అని ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసినాము. నిరసనలో భాగంగా వారం రోజులు చేసినాం కాబట్టి అప్పటికి ప్రభుత్వం స్పందించి మా మీద దయతలిచి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని సమ్మె విరమిస్తారేమో అనేసి చూసినాము. కానీ ఆగస్టు 15 నుండి మళ్ళీ ఇప్పటి వరకు కూడా 13 రోజులు సమ్మె బాటలోనే ఉన్నాము. ప్రతిరోజు కూడా మేము ఐబీ చౌరస్తాలో రోడ్డు మీద కూర్చుంటున్నాము. ప్రతి ఒక్క అధికారి కూడా మా ముందు నుండే వస్తున్నారు, పోతున్నారు. ఎవరు కూడా అక్కడ దిగి ఎందుకున్నారు ఏంటి అని మమ్మల్ని పరామర్శించిన రోజులు ఎవరు రాలేదు. ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ఇప్పటివరకు పరామర్శించలేదు. గవర్నమెంట్ని మేము కోరేది ఒకటే, ఎగ్జామ్ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇందులో రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏదైతే ఇప్పటివరకు 13 రోజులు గడుస్తుంది, అయినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. భవిష్యత్తు కార్యాచరణ ఉండబోద్ది ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం మీద? మేము మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. ఇన్ని రోజు నుంచి 13 రోజుల నుంచి కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపట్టినా కానీ గవర్నమెంట్ కొంచెం కూడా స్పందించట్లేదు. ఇన్ని రోజులు వెయిట్ చేసినాము, కానీ మా మీద కనికరం మాత్రం గవర్నమెంట్కి లేదు. అయ్యా, మేము ఏం చేసినాం? కోవిడ్ టైంలో గంత సేవలు చేసినాం, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎమర్జెన్సీ అంటే మమ్మల్ని మాత్రం అందరు ఇళ్లల్లో ఉన్నా కానీ మేము మాత్రం డ్యూటీలకు వచ్చినాం. మా ప్రాణాలు ప్రాణంగా పెట్టి పోరాటం చేసినాం. అయినా కానీ మీరు మమ్మల్ని గుర్తించట్లేదు. ఎగ్జామ్ అంటే మేము ఎట్లా రాయగలుగుతాం? ఈ ఏజ్లో ఎగ్జామ్ ఎట్లా రాస్తాం? అన్ని డిపార్ట్మెంట్లకు ఒక రూలు, మాకొక రూలు ఎట్లా వర్తిస్తుంది చెప్పండి? వాళ్ళందరికీ ఎగ్జామ్ లేకుండా రెగ్యులర్ చేసి మమ్మల్ని మాత్రం రాయమంటే మేము ఎలా రాస్తాం? మేము అన్ని విధాలుగా అన్ని పనులు చేస్తున్నాం. మీ ప్రభుత్వం ఏమైతే కార్యక్రమాలు పెట్టిందో మేము అన్ని 100% చేసి పెడతాం. ఇప్పటికి కూడా చాలా పనులు ఆగుతున్నాయి, కానీ అయినట్టు మీరు ఆన్లైన్లో అన్నీ అయినట్టు చూపిస్తాను. అట్లా అయినప్పుడు పిల్లలు నా దగ్గరికి వచ్చి అడుగుతాను. రోడ్డు మీ టెంట్ కింద కూర్చుంటే కూడా చిన్న పిల్లలు, మేడం నా దగ్గర ఇంజక్షన్ లేదు, ఇక్కడ వేస్తారు అక్కడ వేస్తారు, మీరు ఎప్పుడు వస్తారని అడుగుతాను. అట్లాంటి వాటికి కనీసం వాళ్ళ మీద నన్ను కనికరించండి. మా మీద లేకుండా వాళ్ళ మీద మేమేం అడగట్లేదు, మీ ఆస్తులు అడగట్లేదు, మేమేం అడగట్లేదు. మమ్మల్ని ఉన్న ఫలంగా రెగ్యులర్ చేయమడుగుతాను. మాకు అర్హత ఉంది కదా సార్, 16-20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరని చేస్తానంటే మేము అన్యాయంగా అడగట్లే కదా. మేము చేసిన పనిని మేము గుర్తించి మా సేవలను గుర్తించి రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. దయవుంచి ఇకనైనా కరుణించి చెయ్యండి సార్. చేయకపోతే మేము ఇక నుంచి ఉధృతంగా సభలు నిర్వహిస్తాం. గత 13 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేసిన కూడా ఇవాళ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం తెలుపుతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా షరతులు లేకుండా కూడా తమను అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కూడా తమ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.